హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ యొక్క న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని అదేవిధంగా మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, సరిపడా యూరియా విడుదల చేయాలని నడ్డాకు వినతి, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీకి సహకరించాలని గోయల్కు అభ్యర్థన అన్నట్టు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవడం జరిగిందనమాట. సో రైతులకు సరిపడేటటువంటి యూరియాని విడుదల చేయండి, రాష్ట్రానికి ఆర్థికంగా సహకరించండి అన్నట్టు వివిధ శాఖల వారీగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం గురించి ఏదైతే డబ్బులు ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి మంత్రులను కోరడం జరిగింది కేంద్ర మంత్రులను. న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుసగా భేటీ అయ్యారు. అందులో భాగంగా జేపీ నడ్డా, పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాలను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నమాట. ఖచ్చితంగా ఈనాడు రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరించారు. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నాట్లు వేసుకునే టైం కాబట్టి దుక్కు తినుకొని మరి యూరియా అవసరం ఉంటుంది కాబట్టి. మాజీ రాష్ట్రపతి పేర్లు తప్పుగా ఉచ్చారణ. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు. ఛత్తీస్గఢ్లోని సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ అయితే ఆ పదాలు చెప్పడంలో ఉచ్చారణలో తప్పులు డొల్లినాయి అన్నమాట. నోట్లోంచి దాన్ని బీజేపీ నాయకులు దాన్ని ఖండిస్తూ ఉన్నారనమాట. సో ఈనాడు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళ పేర్లే ఆయనకి సోయి లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వార్త అనమాట. ముచ్చట. శాంతియుతంగా బోనాల జాతర నిర్వహణ, బోనాల ఉత్సవాలపై సమీక్ష మంత్రి పొన్నం. ఇక బోనాల పండుగ అంటేనే మొత్తం ధూమ్ధామ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అంగరంగ వైభవంగా ఆడపడుచులతోని, అక్క చెల్లెలతోని, బంధువులు, మిత్రులు అందరు కలిసిమెలిసి చేసుకుంటున్నటువంటి బోనాల పండుగగా చాలా సంతోషకరంగా జరుపుకుంటాం. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎట్లా జరుపుకుంటాము. మన ఇంటి దగ్గర బోనాలు ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్ళడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఉంటే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు పండుగ స్పెషాలిటీ అది. అందరికీ ఒక పండుగ అంటే అందరూ ఒకటేసారి జరుపుకుంటారు. కానీ బోనాల పండుగ ఎట్లా అంటే ఆదివారం ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ పోతుంది అనమాట. గోల్కొండ నుంచి ఇట్లా మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నుంచి ఇట్లా మెల్ల భువనగిరి, ఇటు వరంగల్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ పోతుంది అనమాట. సో అందరూ బంధువులందరినీ కలిపేటటువంటి పండుగనే బోనాల పండుగ. ఆత్మీయంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. ఆ మాట తప్పడం రేవంత్ కు అలవాటే. 6 గ్యారంటీలు, 420 హామీలో మోసం, నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు సొంత వారికి, ప్రెస్ క్లబ్ వద్ద కేటీఆర్ బృందం హంగామా అంటే ఇక కేటీఆర్ అని ఏమంటున్నారంటే నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు సొంత వారికి అనమాట. అట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అన్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చిండు. తెలంగాణ ఉద్యమం పోరాటం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అన్నది అందరికీ తెలుసునని, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే అనుసరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నీళ్లేమో ఆంధ్రాకు, నిధులు రాహుల్కు, నియామకాలు కొందరు తాపేదారులకు అప్పగించారని మండిపడ్డారు. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని కేటీఆర్ అన్నారు. రైతు సంక్షేమం తదితర అంశాలపై చర్చకు సిద్ధమంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చి ఈ కౌంటర్ ఇచ్చిందనమాట రేవంత్ రెడ్డి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొన్న ట్రక్ ప్రమాదంలో దంపతులు, 2 పిల్లలు మృతి. కారులో మంటలు చెలరేగడంతో 4 దేహాలు. వాస్తవానికి ఇది చాలా బాధాకరం. నీట మునిగిన బ్యాంకుకు కాపలా, బంగారం, నగదు దొంగలు పాలు కాకుండా చర్యలు, కుక్క అరుపుతో బతికిన పలువురు గ్రామస్తులు. హిమాచల్లో వరదలతో అతలాకుతలం. నిజంగా కొండరాళ్ళు మొత్తం విరిగి పడుతుంటాయి హిమాచల్ ప్రదేశ్. ఎట్లుంటాయి అంటే లోతట్టు ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటాం, మీదకెళ్ళి మొత్తం మట్టి తసికి ఆ కొండరాళ్ళు, గుట్టలు, రాళ్ళు, రప్పల నుంచి పడుతుంటాయి. చాలా ఇబ్బందికరమైన, చాలా డేంజర్ అది అసలు వాస్తవానికి. హిమాచల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మండ్య జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. కాగా ఋతుపవనాల రాకతో జూన్ 20 నుంచి కురుస్తున్న వర్షాలకు హిమాచల్లో 70 మందికి పైగా 70 మంది చచ్చిపోయినారు. పలువురు రాచుకి గల్లంతైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. భారత్ వాతావరణ వ్యవస్థ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా మరి వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేపాల్ చైనా సరిహద్దు కూలిన వంతెన, 18 మంది గల్లంతు. ఋతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన బేటకోష్ వద్ద మంగళవారం కొట్టుకుపోయినట్టుగా నీళ్ళ తాకిడికి ఆ వంతెనే కొట్టుకుపోయింది. పంచభూతాలను ఎవరు కంట్రోల్ చేయలేరు, చాలా డేంజర్ ఉంటాయి.
సిగాచి పరిశ్రమలో ఎన్డీఎంఎం బృందం పరిశీలన, యాజమాన్యం నిర్లక్ష్యమేనని వ్యాఖ్య. క్షతగాత్రంలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి. పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచి యాజమాన్యంపై ఎన్డీఎంఏ ప్రశ్నల వర్షం. ఎంత ప్రశ్నలు గుర్తించినా మీరు ముందుగాలో వచ్చి కూడా మరి అవేర్నెస్ ఇవ్వాలి కదా. అంత అయిపోయినాక వచ్చి ఆడ ఇది చేస్తే కాదు. మరి ముందుగాలో ఏదైతే అవేర్నెస్ టీంలు ఇట్లా ఏమైనా ఉంటాయో ముందుగాలో వచ్చి కూడా పర్యవేక్షించాలి. అక్కడ మొత్తం ఎక్కడక్కడ అయిపోయినాక తూర్పుల పట్టడానికి ఇప్పుడు వస్తుంది. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.